I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలైనప్పుడు ఎంత సంచలనాన్ని కలిగించిందో మనందరికీ తెలుసు. ఈ చిత్రం విడుదలై 3 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. నెట్ఫ్లిక్స్ లో 2 సంవత్సరాల నుంచి టాప్ 10 లో ఒకటిగా ఇప్పటికీ నిలుస్తూనే ఉంది. ట్రిపుల్ ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ప్రధానమైన హీరో అని, మళ్ళీ అనే బాలికను రక్షించేందుకు అతని ప్రయాణం ప్రారంభమవుతుందని అల్లూరి సీతారామరాజు కీలక పాత్ర పోషించినప్పటికీ సినిమా పరంగా కథను ముందుకు నడిపించేది మాత్రం భీమ్ మాత్రమేనని చెప్పింది. దీంతో ఈ వార్త బయటకు రాగానే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. చివరకు ఏఐ కూడా జూనియర్ ఎన్టీఆర్ ని హీరోగా గుర్తించిందంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తను వైరల్ చేస్తున్నారు. కథలో కీలకమైన మలుపులకు రామ్ చరణ్ పాత్ర కీలకమని చెర్రీ అభిమానులు వాదిస్తున్నారు. హీరోలిద్దరూ సమానమైన పాత్రలు పోషించారంటూ రాజమౌళి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ 3 సంవత్సరాల నుంచి ఇద్దరు హీరోల మధ్య వివాదం మాత్రం చల్లారడం లేదు.